వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈరోజు మనం చిన్నపిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. వేకప్ ఎర్లీ, త్వరగా నిద్రలే. ఉదయం పిల్లల్ని నిద్రలేపాలంటే మనం వేకప్ ఎర్లీ అని అనాలి. త్వరగా నిద్రలే, వేకప్ ఎర్లీ. డోంట్ క్రై, స్టాప్ క్రయింగ్, ఏడవకు. పిల్లల్ని ఏడవద్దు అని చెప్పాలంటే డోంట్ క్రై అన్నా కానీ స్టాప్ క్రయింగ్ అనైనా అనవచ్చు. గో అండ్ ప్లే, వెళ్ళి ఆడుకో. గో అండ్ ప్లే, వెళ్ళి ఆడుకో. పిల్లల్ని ఆడుకోమని చెప్తాం కదా, అప్పుడు గో అండ్ ప్లే అనాలి. గో అండ్ స్లీప్, వెళ్ళి పడుకో. గో అండ్ స్లీప్, వెళ్ళి పడుకో. పిల్లలు నిద్రపోవాలి అని చెప్పడానికి గో అండ్ స్లీప్ అనాలి. డోంట్ ఈట్ చాక్లెట్స్, చాక్లెట్స్ తినకు. పిల్లల్ని ఎక్కువగా చాక్లెట్స్ తినొద్దని చెప్తాం కదా, అప్పుడు ఏమనాలి? డోంట్ ఈట్ చాక్లెట్స్, చాక్లెట్స్ తినకు. ఈటింగ్ చాక్లెట్స్ కెన్ డ్యామేజ్ యువర్ టీత్, చాక్లెట్స్ తింటే పళ్ళు పాడవుతాయి. చాక్లెట్స్ తింటే ఏమవుతాయి? చిన్నపిల్లలకి పళ్ళు పుచ్చిపోతాయి కదా, అప్పుడు ఏమనాలి? ఈటింగ్ చాక్లెట్స్ కెన్ డ్యామేజ్ యువర్ టీత్, చాక్లెట్స్ తింటే పళ్ళు పాడవుతాయి. బ్రష్ యువర్ టీత్, పళ్ళు తోముకో. బ్రష్ యువర్ టీత్, పళ్ళు తోముకో. బ్రష్ యువర్ టీత్ డైలీ, ప్రతిరోజు పళ్ళు తోముకో. ఎవ్రీడే అందరూ పళ్ళు తోముకుంటాం కదా, అప్పుడు ఏమనాలి? బ్రష్ యువర్ టీత్ డైలీ, ప్రతిరోజు పళ్ళు తోము. బ్రష్ యువర్ టీత్ డైలీ. డోంట్ వాచ్ వీడియోస్ ఆన్ మొబైల్, ఫోన్లో వీడియోస్ చూడకు. ఎక్కువసేపు వీడియోస్ చూస్తే ఏమవుతుంది? చూడకు అని చెప్తాం కదా పిల్లలకి, అప్పుడు ఏమనాలి? డోంట్ వాచ్ వీడియోస్ ఆన్ మొబైల్, ఫోన్లో వీడియోస్ చూడకు. డోంట్ వాచ్ ది మొబైల్, ఫోన్ చూడకు. ఫోన్ చూడకు అని చెప్పాలంటే డోంట్ వాచ్ ది మొబైల్, ఫోన్ చూడకు. డోంట్ వాచ్ ది మొబైల్. డోంట్ యూజ్ ది మొబైల్, ఫోన్ వాడకు. ఫోన్ని వాడొద్దు అని చెప్పాలంటే ఇంగ్లీష్లో డోంట్ యూజ్ ది మొబైల్, ఫోన్ వాడకు. డోంట్ యూజ్ ది మొబైల్. త్వరగా చెయ్యి, డూ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ క్విక్లీ. ఏ పనైనా ఫాస్ట్గా చేయని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఏమనాలి? డూ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ క్విక్లీ అనాలి. హోల్డ్ మై హ్యాండ్, నా చెయ్యి పట్టుకో. పిల్లల్ని చేయి పట్టుకు నడిపిస్తాం కదా, అప్పుడు ఏమనాలి? ఇంగ్లీష్లో హోల్డ్ మై హ్యాండ్, నా చెయ్యి పట్టుకో. హోల్డ్ మై హ్యాండ్. టేక్ ఏ బాత్, టేక్ ఏ షవర్, స్నానం చెయ్యి. స్నానం చెయ్యి అనాలంటే ఇంగ్లీష్లో టేక్ ఏ బాత్ అని అనాలి, లేక టేక్ ఏ షవర్ అని కూడా అనవచ్చు. నీ పక్క సరి చేసుకో, మేక్ యువర్ బెడ్. బెడ్ మీద నుంచి నిద్ర లేవగానే పక్క సరి చేసుకుంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఏమనాలి? మేక్ యువర్ బెడ్, నీ పక్క సరి చేసుకో. మేక్ యువర్ బెడ్. డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ, టీవీని దగ్గరగా చూడకు. టీవీని దగ్గరగా చూడొచ్చా? చూడకుండా ఉండాలి కదా, దూరం నుంచి చూడాలి కదా, అప్పుడు పిల్లలతో ఏమనాలి? డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ, టీవీని దగ్గరగా చూడకు. డ్రెస్ ప్రాపర్లీ, వేర్ ది డ్రెస్ ప్రాపర్లీ, డ్రెస్ సరిగా వేసుకో అనాలంటే ఇంగ్లీష్లో ఏమనాలి? డ్రెస్ ప్రాపర్లీ, వేర్ ది డ్రెస్ ప్రాపర్లీ, డ్రెస్ సరిగా వేసుకో. సిట్ ప్రాపర్లీ, సరిగా కూర్చో. సరిగా కూర్చోమని చెప్పాలంటే పిల్లలతో ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పాలి? సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ అనాలి. స్టాండ్ ప్రాపర్లీ, సరిగా నిలబడు. సరిగా నిలబడు అనాలంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? స్టాండ్ ప్రాపర్లీ, సరిగా నిలబడు. స్టాండ్ ప్రాపర్లీ. వైప్ యువర్ నోస్, ముక్కు తుడుచుకో. జలుబు చేసినప్పుడు ముక్కు తుడుచుకోమని పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వైప్ యువర్ నోస్, ముక్కు తుడుచుకో. వైప్ యువర్ నోస్. ముఖం తుడుచుకో అనాలంటే ఇంగ్లీష్లో వైప్ యువర్ ఫేస్, ముఖం తుడుచుకో. వైప్ యువర్ ఫేస్, ముఖం తుడుచుకో.
ఇంగ్లీష్లో వైప్ యువర్ ఫేస్ అనాలి, ముఖం తుడుచుకోమనాలంటే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.